హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీస్ విత్ మీ రమ్య. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పాము ముంగీస వింత స్నేహం వీర సాహసం పార్ట్ 2. ఆ రోజు రాజు బంధించిన ఆ ముగ్గురిని ఇలా అడుగుతాడు. మీరు నా కోసం ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడగగా ఆ ముగ్గురు భయంతో, అందులో పెద్దమ్మాయి ఇలా అంటుంది. రాజావారు, మీరే గనక నన్ను పెళ్లి చేసుకుంటే ఆవగింజంత ముగ్గు పిండితో 66 ముగ్గులు కోటంతా పెట్టి అలంకరించగలను అని చెప్తుంది. తరువాత రెండో అమ్మాయి ఇలా అంటుంది. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే అరతవ్వ బియ్యంతో కోటలో ఉన్న అందరికీ సరిపడినట్టు వండగలను అని చెప్తుంది. మూడో అమ్మాయి కూడా ఇలా అంటుంది. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే నేను మీకు అందమైన సూర్యచంద్రుల వంటి అందమైన పిల్లల్ని రాజ్యానికి వారసులుగా ఇవ్వగలను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ శక్తిని తెలుసుకొని రాజు ఆ ముగ్గురిలో మొదటి ఇద్దరు పెద్దమ్మాయిలకి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాడు. పిల్లలు లేని ఈ రాజు ఆ మూడో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటాడు. అలా అమ్మాయి గర్భవతి అవుతుంది. ఒకరోజు రాజు పన్ను వసూల కోసం పొరుగు రాజ్యానికి వెళ్తాడు. అప్పుడు ఆ గర్భవతి అయిన రాణికి ఒక మాయాగంట ఇచ్చి, నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా లేక నన్ను చూడాలని ఉన్నా ఈ గంట కొట్టు అని చెప్తాడు. అప్పుడు ఆమె బాధగా, ఈ సమయంలో నేను ఒంటరిగా ఉండాలా అని బాధపడుతుంది. మీరు ఈ సమయంలో వెళ్ళాలా అని కూడా రాజుని అడుగుతుంది. తప్పక వెళ్ళాలి అని చెప్పి రాజు బయటకు బయలుదేరుతాడు. అలా రాజు కొంత దూరం వెళ్ళగా ఆ రాణి గంట పనిచేస్తుందా లేదా, ఇది ఎంతవరకు పనిచేస్తుందో అని ఒక ప్రయత్నంతో గంటను కొడుతుంది. అలా అప్పుడు రాజుకి ఆ సందేశం వినిపించి రాజు ఆగమేఘాల పరుగులతో కోటకు వస్తాడు. కంగారుగా రాణి గది దగ్గరికి వెళ్ళి రాణికి ఏమైందని అడిగి, ఎందుకు గంట కొట్టావు, ఏమైంది నీకు అని ఆమెని అడుగుతాడు. ఆమె ఇలా అంటుంది. ఆ గంట నిజంగా పనిచేస్తుందా అని సరదాగా కొట్టాను అని చెప్తుంది. రాజు సరే జాగ్రత్త అని చెప్పి బయలుదేరుతాడు. అలా రాజు వెళ్ళిన తరువాత ఆ రాణికి పురిటి నొప్పులు వస్తాయి. ఆ సమయంలో చెలికత్త చూసి ఆ 7 సవితలకు చెప్పగా ఆ 7 సవితలు, దీనికి పిల్లలు పుడితే రాజు మనల్ని పట్టించుకోడు, దీనిని ముద్దుగా చూస్తాడు, దీని బిడ్డను ఎలా అయినా పుట్టకముందే చంపేయాలి అని రకరకాలుగా పన్నాగాలు పన్నుతారు. అలా విషమిచ్చి చంపినా మరోలా చంపినా మన మీద అనుమానం ఖచ్చితంగా వస్తుంది. మన మీద అనుమానం రాకుండా ఇలా చేద్దాం. అప్పుడు ఆ సవతులందరూ కలిసి రాణి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తారు. నువ్వు 100 సార్లు నిచ్చెన ఎక్కి దిగితే నీకు ప్రసవం సులువుగా అవుతుంది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పగా వారి పన్నిన పన్నాగం తెలుసుకోలేక వారు చెప్పినట్టే చేస్తుంది. ఆ తరువాత కాలు జారి పడిపోతుంది. తరువాత ఏమైందనుకుంటున్నారు రాణికి? గెస్ చేసి కమెంట్ చేసి చెప్పండి. తర్వాత కదా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.